హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. ప్రజెంట్ ప్రపంచం ఎలా అయిపోయిందంటే డెబిట్స్ ప్రపంచం అయిపోయింది. అప్పులు తీసుకుంటున్నారు కానీ కట్టే సమయంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ స్ట్రగుల్స్లో లైఫ్స్ కూడా కొలాప్స్ చేసుకుంటున్నారు. అసలు ఈ డెబిట్స్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఎస్, మీకు డెబిట్స్ ఉన్నాయా సార్? ఉన్నాయండి డెబిట్స్. ఎస్, కామన్గా యూనివర్సల్ ప్రాబ్లమ్ సార్. డెబిట్స్ లేని వ్యక్తి అంటూ ఎవరు లేరు. అరే ఒక్క రోజన్నా ఒక్క నెల ఈఎంఐ లేకుండా లైఫ్ ఉంటే బాగుండు అనేది బిగ్గెస్ట్ డ్రీమ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. సరే, అసలు ఈ డెబిట్స్ అనేవి మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? యాక్చువల్గా అంటే డెబిట్ అనేది యాక్చువల్గా రెండు రకాలు అన్నమాట. ఒకటి గుడ్ డెబిట్, రెండు బ్యాడ్ డెబిట్. ఓకే. గుడ్ డెబిట్ అనేది బెటరే. ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, లేదా ఏదైనా ఫోన్ కొనుక్కోవాలి, ఇలా ఒక పాజిటివ్ యూసేజ్కి డెబిట్. ఓకే. సో బ్యాడ్ డెబిట్ ఏంటంటే మనం క్రెడిట్ కార్డు వాడి హాలిడే ప్యాకేజ్కి వెళ్ళటం, సపోజ్ క్రెడిట్ కార్డ్ వాడి లేకపోతే స్టాక్ మార్కెట్లో పెట్టుకోవటం, లేదంటే ఇలా గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్ చేయటం, ఇది బ్యాడ్ డెబిట్ అనమాట. ఓకే. సో గుడ్ డెబిట్ అనేది మనకి ఎందుకంటే ఒకేసారి మనం కట్టలేం కాబట్టి ఇవాళ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే డెబిట్ అనేది అంతకుముందు ఒక 10 years 15 years బ్యాక్ మనకి అప్పు రావాలంటే చాలా కష్టం. అవును. ఇవాళ లోన్ అనేది నిమిషాల్లో వస్తుంది. ఈజీ యాక్సెస్ అయిపోయింది సార్. అయిపోయింది. ఒక్క లింక్ నొక్కితే చాలు వచ్చేస్తుంది. అవును. ఇది మీరు ఒక 10 years బ్యాక్ ఇమాజిన్ చేయగలరా? గబక్కన ఎప్పుడైనా ప్రాణం మీదకి వచ్చి చాలా అవసరం అన్నప్పుడు అసలు ఎంత కష్టం. ఒక బ్యాంక్ వెళ్తే 100 డాక్యుమెంట్లు అడిగేవాళ్ళు. అలాంటిది వాళ్ళ డెబిట్ చాలా ఈజీ అయిపోయింది. అంటే ఇక్కడ మోటివ్ ఏంటంటే మనకి నిజంగా అవసరమైనప్పుడు డెబిట్ అందటం అనేది కూడా ఒక రకమైన పాజిటివ్. ఓకే. సో దీన్ని డెబిట్ని మేమేమంటామంటే పాజిటివే అంటాం. దానికి ఒక పద్ధతి ఉందన్నమాట. మనం డెబిట్ని తీసుకోవటం, పేమెంట్ చేయటం, మనకి ఎలాంటి మన ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండాలి, అది ఇవాళ ఈ వీడియోలో అసలు మనం క్లియర్గా ఒక అసలు లోన్ తీసుకోవాలి, ఎలాంటి ఫార్ములాస్ వాడుకోవాలి అని చెప్పుకుందాం. ఎస్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టు లోన్ తీసుకోవాలంటే ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలి అనేది చెప్తా అన్నారు. సో మాకు ఫస్ట్ బేసిక్గా ఒక కార్ తీసుకోవాలి అని అనుకుంటారు సార్, అది ఒక నీడ్ అయిపోయింది ఇప్పుడు. సో కార్ లోన్కి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అంటారు? కార్ లోన్ రూల్ ఏంటంటే 24-10 అని పెట్టుకోండి. ఓకే. అంటే 24-10 అంటే ఏంటంటే కారు 20% మనం డౌన్ పేమెంట్ కట్టాలి. ఇప్పుడు ఏమంటున్నారు, కారు లోన్ తీసుకున్నామంటే కారు లోను ప్లస్ ఇన్సూరెన్స్ ప్లస్ ఒక 1 year పెట్రోల్ కూడా ముందే అప్పు చేసేద్దామంటే కరెక్ట్ కాదు. ఓకే. సో కార్ లోన్ మనం ఇప్పుడు 10 lakhs కారు ఉందనుకోండి, 20% మీ అమౌంట్ ఉండాలి. ఓకే. డౌన్ పేమెంట్ 20 lakhs. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మీకు 0% డౌన్లో 0% అని మీకు 50 లక్షల కారు ఇచ్చేస్తున్నారు. కానీ అలా కాదు. మనకి ఆ కార్ లోన్ ఏంటంటే 20% మన క్యాపిటల్ ఉండాలి, మన ఇన్వెస్ట్మెంట్. ఓకే. తర్వాత మ్యాక్సిమం టెన్యూర్ 4 years ఉండాలి. 4 years ఉండాలి. ఎక్కువ పెట్టుకోవద్దు అంటారు. 7 years 10 years అంటారు, కానీ అక్కడ అదంతా ఏమంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వాళ్ళకి కడతాం. ఓకే. సో మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే కార్ లోన్స్ అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెబిట్ టెన్యూర్ ఎక్కువ ఉందంటే ఇచ్చినోడికి బెనిఫిట్. సో మనం ఏంటంటే టెన్యూర్ తక్కువ తీసుకోవాలి. ఓకే. సో అందుకని ఈ 20% డౌన్ పేమెంట్, 4 years టెన్యూర్, అలాగే 10% ఆఫ్ అవర్ శాలరీ ఈఎంఐ లాగా ఉండాలి. ఓకే. సో 10% 15% వరకు మన శాలరీలో ఈఎంఐ ఉంటేనే యూఆర్ ఎలిజిబుల్. ఓకే. మీకు ఒక 1 lakh శాలరీ అనుకోండి, సరే ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటి 20%. ఇప్పుడు కార్ కాస్ట్ ఒక 30 lakhs అనుకోండి, 30 lakhsలో 20% అంటే 6 lakhs మనం కట్టాలి, డౌన్ పేమెంట్ కట్టుకోవాలి. లేనప్పుడు 30 lakhs కార్కి వెళ్ళకూడదు. ఓకే, తగ్గించి వెళ్ళాలంటే అంతేక. ఎస్, రూల్స్ ఒప్పుకోవాలనుకోవాలన్నమాట. ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ ఏమనిపిస్తుంది అంటే అందరం వల్ల ఇప్పుడు మనం కార్ని చూసి ఇప్పుడు మనకి 5 లక్షల నుంచి 5 కోట్ల వరకు ఉంది కారు, కానీ అందరికి కూడా ఏమిటి, ఇప్పుడు నేను సపోజ్ 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, అది నాకేం తక్కువ, నేను కొనుక్కోకూడదా, నేను BMW కొనుక్కోవాలి, ఆడి కొనుక్కుందా, లేదా ఇది బెంజ్ కొనుక్కోవచ్చు అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు అలా కొనుక్కోవడం వల్ల వాళ్ళ 1 ఈఎంఐ వచ్చి 60-70 వేలు వెళ్ళిపోతుంటాయి. అవును. సో ఈ కండిషన్ని మనం 24-10 ఇది ఫాలో అయితే యూఆర్ ఎలిజిబుల్. అసలు నేను ఎలిజిబుల్లా కాదనేది మనం చెక్ చేసుకోవటానికి
ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆడి బెంచ్ వీటిలో వెళ్దాము అనుకున్నప్పుడు ఒక 4-5 రోజులు రెంట్ తీసుకోండి. ఓకే. వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఒక 50 లక్షల రూపాయలు అయిపోద్ది, కానీ దాన్ని మనం నెత్తి మీద పెట్టుకోకూడదు. ఓకే. సో ఎంజాయ్ చేయటం అది వేరు. ఇప్పుడు కార్ అనేది మనకేంటంటే ఇవాళ రేపు నీడ్ అయిపోయింది. అంతకుముందు ఇది లగ్జరీ, అవును. బట్ ఇవాళ నీడ్ అది. ఇద్దరు పిల్లలు ఎస్. ఫ్యామిలీ ఉంటే కంపల్సరీ వాళ్ళ హైదరాబాద్ లాంటి సిటీస్లో కార్ కంపల్సరీ అటు జర్నీకి. సో కారు నిజంగా అవసరం. అయితే ఈ రూల్స్ ఫాలో అయితే చాలా హ్యాపీగా ఆ డెట్ క్లియర్ చేసుకుంటారు, ఆ కార్ని ఎంజాయ్ చేస్తారు. ఓకే. లేదంటే ఎప్పుడు ఆ ఈఎంఐ వచ్చిందని మీరు అన్నట్టు అసలు ఫస్ట్ వీక్ నుంచే టెన్షన్. ఎస్, ప్రెషర్ ఉంటుంది. అది 3 మంత్స్ ఇవాళ ఈఎంఐ కట్టకపోతే ఆ కార్ లాక్కెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే 24/10 ఏంటంటే ఈఎంఐ 10% ఆఫ్ అవర్ శాలరీ ఉండాలి. అంటే ఇప్పుడు నాకు 2 lakhs అంటే మ్యాక్సిమం 20,000 వరకు పెట్టుకుంటే సార్. పెట్టుకోవాలి. అలా ఉంటే మనం ఈ కండిషన్స్ని మీరు మ్యాచ్ చేసుకోగలిగితే ఆ కార్ని మీరు ఎంజాయ్ చేస్తారు. గ్రేట్. సో సార్ వన్ మోర్ లగ్జరీ థింగ్ ఏంటంటే మొబైల్ అయిపోయింది సార్. ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు ఐఫోన్ అయితే కంపల్సరీగా ఉంటుంది, కానీ ఐఫోన్ కాస్ట్ మనకి 1 lakh పైనే ఉంది. సో ఇప్పుడు ఒక ఐఫోన్ కానీ ఒక లగ్జరీ ఫోన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలంటారు? ఇందులో ఫోన్ అవ్వచ్చు, మీరు అన్నట్టు ఫర్నిచర్ అవ్వచ్చు. ఎస్. ఫర్నిచర్ ఇప్పుడు ఒక్కొక్కసారి బెడ్ కానీ లేకపోతే సోఫా సెట్ ఏమన్నా, అన్నిటికీ కూడా ఈ రూల్స్ పనికి వస్తాయి. దీనికి ఏంటంటే 2, 6, 10 2, 6, 10 అంటే ఏంటంటే మీది ఈ కాస్ట్ కెనాట్ ఎక్సీడ్ మోర్ దెన్ 2 times ఆఫ్ యువర్ శాలరీ, మంత్లీ శాలరీ. ఓకే. ఇప్పుడు మీరు కొనే కాస్ట్, ఇప్పుడు టీవీ ఉంది 2 లక్షలు, అదే 2 లక్షలు ఉంది, 3 లక్షలు ఉంది, 4 లక్షలు ఉంటుంది. ఓకే. అవును. సో ఇప్పుడు వాళ్ళు ఈఎంఐకి ఇస్తామంటారు, 5,000 10,000కి మీకు ఈఎంఐ ఇచ్చేస్తాం, మీరు తీసుకోండి అంటారు. ఈ రూల్ ఫస్ట్ పెట్టుకోవాలి. మీ శాలరీ కన్నా 2 times శాలరీ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 lakh ఉంది అనుకోండి, 2 lakhs మించి ఉండకూడదు మనకి. ఓకే. సో అది రూల్. తర్వాత ఏంటంటే ఈఎంఐ 6 months నుంచి 8 monthsలో అయిపోవాలి. అంత తక్కువ టెన్యూరా సార్? అంతే. ఓకే. 6 months. 6 months నుంచి 8 monthsలో అయిపోవాలి. ఓకే. తర్వాత సేమ్ ఈఎంఐ 10% కన్నా మన ఇన్కమ్లోంచి ఎక్కువ ఉండకూడదు. ఓకే. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ టీవీని ఎంజాయ్ చేస్తాం. లేదనుకోండి ఇది ఒక బర్డెన్ కింద అయిపోతుంది మనకి. సో ఆ టెన్షన్ లేకుండా ఈఎంఐ కావాలి, ఆ ఐటెం రావాలి, మనం టెన్షన్ అవ్వకూడదు. అంటే మనకి ఇది చెప్తే ఏంటంటే కష్టంగా ఉంది, కానీ నిజాలు కష్టంగానే ఉంటాయి. అవును. అబద్ధాలు చాలా ఈజీగా ఉంటాయి, బాగుంటాయి, వినసొంపుగా ఉంటాయి. కానీ నిజాలు మరి చెప్పాలి కాబట్టి ఎవరో ఒకరు చెప్పాలి కదా, మనం రైట్ చేస్తున్నాం రాంగ్ చేస్తున్నాం అని. అట్లీస్ట్ మీరు ఏంటంటే ఈ ఫార్ములాని అసలు ఒకసారి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కానీ మరీ డీప్గా వెళ్ళేకంటే ఆ డెట్ ఏముందంటే బర్డెన్ అయిపోద్ది. సో అంటే ఇది 6 months లేదు మ్యాక్సిమం 8 monthsలో ఈ టెన్యూర్. ఓకే ఇంకా ఇప్పుడు గబక్కనంటే ఓకే 1 year వరకు, మ్యాక్సిమం 1 yearలో క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే. సో సార్ ఇప్పుడు మిడిల్ క్లాస్కి బిగ్గెస్ట్ లోను అండ్ బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటంటే హోమ్ సార్. హోమ్ 80% ఆఫ్ ది ఎబోనే లోన్కి వెళ్తున్నారు. అంటే నియర్లీ ఇప్పుడు ఒక 1 CR ఉంటే 80 lakhs లోన్కి వెళ్తున్నారు. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ కాబట్టి ఎలాంటి ఇంపార్టెంట్ రూల్స్ తెలుసుకోవాలంటారు? ఈ హౌసింగ్ లోన్ వచ్చండి మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఓవర్ ప్రైస్డ్ అయిపోతుంది. ఎస్, అవును. ఓవర్ ప్రైస్డ్ అంటే అసలు యాక్చువల్ ప్రైస్ వేరు, అసలు ఒరిజినల్ ప్రైస్ కన్నా చాలా ఓవర్ ప్రైస్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ బ్యాంకింగ్ పీపుల్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దీనిలో కూడా మనం మీకు ఇప్పుడు 1 crore హౌస్ అనుకోండి, 1 crore 10 lakhs కూడా ఇస్తామంటున్నారు. సో అంటే దాని వాల్యూని అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ ఒరిజినల్ వాల్యూ కన్నా ఎక్కువ వేసుకొని లోన్ కోసం అని చేస్తున్నాం. అది ఆ టైంలో కరెక్ట్ అనుకుంటాం. సార్ 1 crore ప్రైస్ అయితే 1 crore 10 lakhs లోన్ ఇస్తారా? అంటే ఇప్పుడు మనము బిల్డర్తో మాట్లాడుకునేటప్పుడు 1 crore అనుకున్నాం అనుకోండి. ఓకే. ఇప్పుడు నేను 1 crore 10 lakhs కొంటానని ఆ కొటేషన్ తీసుకున్నాం అనుకోండి. ఓకే. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు అదే ఇవ్వాలి కదా, వాళ్ళు వాల్యుయేషన్ వేసుకుంటారు. సో అటు ఇటు కూడా వాళ్ళతో మాట్లాడి చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అది సెక్యూర్డ్ లోన్ కాబట్టి హోమ్ లోన్ బ్యాంక్ వాళ్ళు ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే హోమ్ అనేది సెక్యూర్ ఉంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే దానిలో చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది ఏంటంటే ఈ 20 అనేది 20 రూల్ ఫాలో అవ్వాలి. అంటే 20% అట్లీస్ట్ మన డౌన్ పేమెంట్ ఉండాలి. ఓకే. అట్లీస్ట్ 15% నుంచి 20% మన డౌన్ పేమెంట్ ఉండాలి. మ్యాక్సిమం టెన్యూర్ 15 years కన్నా ఎక్కువ పెట్టుకోకూడదు.
15 ఇయర్స్ సార్. 15. సార్ అందరూ 40లు 50లు పెట్టుకుంటున్నారు కదా సార్ మరి. అప్పుడు బ్యాంక్ వాళ్ళకి 2 టైమ్స్ కట్టేస్తున్నాం మనం తెలియకుండా. ఓకే. ఇప్పుడు మీకేమవుతుందంటే అబోవ్ 15 ఇయర్స్ తీసుకుంటే మీకేమవుతుంది, ఇప్పుడు 1 crore ఇల్లు హౌస్ అలా 2 crores అవుతుంది. బట్ 15 ఇయర్స్ తర్వాత దీని వాల్యూ తగ్గుతుందో పెరుగుతుందో అర్థం కాదు. ఓకే. ఇప్పుడు అపార్ట్మెంట్ అనుకోండి, వాల్యూ తగ్గిపోతాయి, డిప్రిషియేషన్ ఉంటుంది కొన్నిటికి. అవును. ఎస్ఏ ఇప్పుడు ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ వాటికి కొంత ఎప్రిషియేషన్ ఉంటుంది, కానీ ఈ రేంజ్లో ఎప్రిషియేషన్ అవ్వదు. ఓకే. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇది 15 ఇయర్స్లో క్లోజ్ చేసుకునేట్టు చూసుకోవాలి. ఓకే. అలాగే సేమ్ మీ ఈఎంఐ మీ ఇన్కంలో 50% కన్నా ఎక్కువ ఉండకూడదు. 50 ఉండొచ్చు అంట. మాక్సిమం 50. ఓకే. ఇది ఇలా పెట్టుకుంటే మీకు ఈ హోమ్ లోన్ చేసుకోవచ్చు. ఎస్. సో ఇప్పటి వరకు మీరు డెబిట్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్పారు. మరి ఇప్పుడు డెబిట్స్ డబుల్ ఎలా చేసుకోవాలో చెప్తారా? డెఫినెట్గా అండి. డెబిట్స్ని యూజ్ చేసుకొని మన అసెట్స్ డబుల్ ఎలా అవ్వాలి ఎస్ అనే పాయింట్ తీసుకుంటే, ఇప్పుడు ఇవన్నీ మనం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో గుడ్ డెబిట్ యాక్చువల్గా ఏంటంటే హోమ్ లోన్. ఇప్పుడు ఎందుకంటే ఫర్నిచర్ లోను దానికి మనం రీసేల్ చేస్తే వాల్యూ ఉండదు, కార్కి రీసేల్ లేదు, వాల్యూ ఉండదు. సో ఇప్పుడు డెబిట్స్ని యూజ్ చేసుకొని లేదా మన యొక్క ఇన్కమ్ని యూజ్ చేసుకొని మీరు అసెట్స్ డబుల్ ఎలా అవ్వాలంటే ఒక ఫార్ములా ఉంది. దానికి ఏంటంటే 72 డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది మనకు అర్థమవుతుంది. ఓకే. 72 ఫార్ములా అంటాం. ఇప్పుడు సపోజ్ మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హోమ్ లోన్ తీసుకునేటప్పుడే 10% అన్నాం అనుకోండి, 72/10 వేస్తే అంటే ఎవ్రీ 7 ఇయర్స్కి డబుల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నేను 1 crore తీసుకున్నాను అనుకోండి, 7 ఇయర్స్ 14 ఇయర్స్ 15 ఇయర్స్ అలా డబుల్ అయిపోతూ ఉంటుంది అనమాట. నేను టోటల్ కట్టే 3 crores అయిపోతాయి. ఓకే. సో అదనమాట కాంపౌండింగ్ తీసుకుంటే. సో అలా మీరు ఏంటంటే 72 రూల్ అని అది అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు 24% ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ అన్న అనుకోండి, 72/24 వేస్తే 3 years. ఓకే. అంటే మీరు గనక 24% రిటర్న్ వచ్చే అసెట్స్ లేదని ఇన్వెస్ట్ చేస్తే 3 yearsలో డబుల్ అవుతుంది. లేదు 24% రిటర్న్ కనుక మీరు అప్పు తీసుకుంటే 3 yearsలో మీకు డబుల్ అవుతుంది. మీరు కట్టాల్సిన ఏదైనా ఉంటుంది, డెబిట్ మీద ఉంటుంది. మీరు ఆ 72 మీద మీరు ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు ఈ 72 డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకసారి వేసి చూసుకోండి. ఓకే. సో మీరు ఎదుటోళ్ళకి ఎంత కడుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. గ్రేట్ సార్, గ్రేట్. లేదు మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా లేకపోతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా మనకి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉందని చూసుకుంటే మీకు ఈ 72 డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నా మీకు ఎన్ని ఏళ్లలో అది డబుల్ అవుతుందో మీకు అర్థమవుతుంది. సో ఈ ఫార్ములాని మీరు వాడుకుంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, 15% ఇస్తున్నాయి. సో 72 డివైడ్ బై 15 వేసాం అనుకోండి, 5 yearsకి డబుల్ అవుతుంది. అలా మీరు ఈ 72 రూలు ఈ డెబిట్లో మేజర్గా ఏంటంటే వాళ్ళు ఎంత ఇస్తున్నారని కాదు, ఇంట్రెస్ట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయండి. ఆ ఇంట్రెస్ట్ని ఈ 72 మీద డివైడ్ చేయండి. అప్పుడు మీరు ఎంత కడుతున్నారు అనేది మీకు ఒక్కసారి క్లారిటీ వచ్చి ఐ ఓపెనింగ్ అవుద్ది. వితౌట్ డౌట్స్ క్లారిఫైగా మనకు అర్థమవుతుంది అనమాట. అది అంత నేను ఎలిజిబిలిటీ కడతాము. ఇప్పుడు 1 lakh టీవీ తీసుకున్న దానికి 5 years పెట్టుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15 years 15% మీద పెట్టుకుంటే 1 lakh కడుతున్నాం. అంత అవసరమా లేదా అనేది మనకు అప్పుడు ఏమవుతుంది, ఒకసారి మనకు ఆ క్లారిటీ వచ్చాక మన ఇన్కమ్ని వీటిని పెట్టి తొందరగా కట్టేయడానికి చూస్తాం. గ్రేట్ సార్. లోన్స్కి వెళ్ళేటప్పుడు మనకి శాలరీలో నుంచి ఎంత పర్సెంటేజ్ ఈఎంఐ పెట్టుకోవాలి అనేది క్లియర్గా చెప్పారు. అండ్ డెబిట్స్ నుంచి ఎసెట్స్లో డబల్ ఎలా మార్చుకోవాలంటే 72 ఫార్ములా బెస్ట్ ఫార్ములా సార్. ఎందుకంటే ఇంకొకరిని అడిగే క్వశ్చన్ చేసే పని లేదు, మనమే క్యాలిక్యులేట్ చేసుకొని రీచెక్ చేసుకోవచ్చు. గ్రేట్ సార్. ఈ వీడియో చూసాక మాక్సిమం చాలా మంది డెబిట్స్ జోలికి అయితే వెళ్ళండి, కానీ యూజ్ చేసుకుంటే డెబిట్ లేకుండా అవ్వదు. ఇవాళ రేపు నేను డెబిట్ అనేది నెగిటివ్ అంటలా, కానీ ఈ క్యాల్కులేషన్ తీసుకుంటే అది గుడ్ డెబిట్ అవుతుంది, ఎంజాయ్ చేస్తాం. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది. అవునండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.